నార్త్లో బీజేపీతో సౌత్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఫైట్. బీజేపీ మెయిన్ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైనే. ఇక 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేలతో దూకుడుగా ప్రచారం అని చెప్పి చూస్తాను. నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల కార్పొరేషన్లో జాతీయ పార్టీలు డి అంటే డి మంత్రుల సహా పూర్తి కేడర్తో మోహరించిన కాంగ్రెస్ దక్షిణ తెలంగాణలో తిరుగులేని శక్తిగా అధికార పార్టీ. ఇక్కడ 100% మున్సిపాలిటీలే లక్ష్యంగా వ్యూహాలు. సొంత నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోకస్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలానే పరిస్థితి రసవతంగా. మున్సిపల్స్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు రసవతంగా మారింది. ఈ ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు నేరుగా తలపడుతున్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నడుమ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మెజార్టీ మున్సిపాలిటీలో కార్పొరేషన్లపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నార్త్లో బీజేపీతో, సౌత్లో బీఆర్ఎస్తో తలపడుతుంది. ఇక బీజేపీ ప్రధానంగా ఉత్తర తెలంగాణ పైనే ఫోకస్ పెట్టింది. ఇక్కడ పార్టీకి ఉన్న 3 ఎంపీలు 7 ఎమ్మెల్యేల సాయంతో ప్రచారంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లపై కమలం పార్టీ కన్నేయడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈ 2 కార్పొరేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా ఇన్ఛార్జ్ మంత్రులను రంగంలోకి దించింది. వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నది. మొత్తం మీద కరీంనగర్, నిజామాబాద్ అయితే చాలా చర్చగా మారింది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డి అంటే డి అని చెప్పేసి వాళ్ళతో పోటీ పడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక 3 పార్టీలు కూడా బలంగానే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చూద్దాం మరి. బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికర ఒప్పందం నడుస్తుందని అంచనాల నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం రేవంత్ ఇప్పటికే అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్లో ప్రచార సభలు నిర్వహించారు. ఆ 2 పార్టీలు ఒకేటాను మూకలన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి ఓటేసినా మూసిలో వేసినట్లేనని కుండ బద్దలు కొట్టారు. అటు దక్షిణ జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి తమకు నామమాత్రాన పోటీ ఉందని భావిస్తున్న అధికార పార్టీ 100% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్లతో కూడిన పూర్తి కేడర్ను మోహరించింది. ఈ క్రమంలో 3 రోజులుగా హైదరాబాద్లోని గాంధీభవన్లో వెళ్ళబోతుంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో ప్రచార భారమంతా కేటీఆర్, హరీష్ రావు పైనే పడింది. ప్రస్తుతం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ గెలిస్తే చాలన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. అటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఈ 3 మున్సిపాలిటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టడంపై ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటపడిన కవిత, నాన్న కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తుండడం ఆ పార్టీకి మైనస్గా మారింది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. ఉత్తర తెలంగాణలో పలు చోట్ల బీజేపీ, కాంగ్రెస్ నడుమ డి అంటే డి అన్నట్లుగా పరిస్థితి ఉన్నది. నార్త్లోని 4 ఉమ్మడి జిల్లాల్లో 6 ఎంపీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ నుంచి 3, బీజేపీ నుంచి 3 చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీకి ప్రస్తుతం ఉన్న 8 మంది ఎంపీల్లో 7 ఉత్తర తెలంగాణ వాళ్ళ జిల్లా వారే. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులంతా వారి నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్తో బరిగీసి కొట్లాడుతున్నారు. 4 ఉమ్మడి జిల్లా పరిధిలో కీలకమైన నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 42 మున్సిపాలిటీల పరిధిలో 1235 వార్డులున్నాయి. బీజేపీకి అంతగా బలం లేని వరంగల్ ఉమ్మడి జిల్లాను పక్కన పెట్టేసి మిగతా 3 జిల్లాలపైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని లక్ష్యంతో కమలం పార్టీ నేతలు దూకుడుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ కార్పొరేషన్ ఎంపీ, నిజామాబాద్ కార్పొరేషన్ ఎంపీ నగేష్ హైదరాబాద్తో పాటు ఇతర మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా తమ భుజస్కంధంలపైనే వేసుకొని ముందుకెళ్తున్నారు. మహిళా ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ అని చెప్పి చూస్తాను. సొంత నియోజకవర్గాలపైనే బీఆర్ఎస్ నేతల దృష్టి. సౌత్లో కాంగ్రెస్ దూకుడు. సరే, ఏదేమైనప్పటికీ ఇక వాళ్ళ పార్టీలను వాళ్ళు గెలిపించుకోవడానికి నానా తంటలు పడతారు. వాళ్ళకు ప్రజా సమస్యలు పట్టవు కాబట్టి కేవలం ఈ సమస్యలపైనే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ధీటుగా బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ అయితే సప్పబడ్డది, సొమ్మజిల్లింది. ఇప్పుడు ఇక దానితో పెద్ద పోటీ ఏం లేదని అనుకోవచ్చు.